ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో టీడీపీ నేతల మధ్య వర్గ పోరు తారాస్థాయికి చేరింది. బీటెక్ రవికి చెక్ పెట్టే దిశగా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి చర్యలు చేపట్టారు. నియోజకవర్గంలో ముగురాయి అక్రమ మైనింగ్పై ఉక్కుపాదం మోపాలని చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. ప్రభుత్వానికి పైసా కట్టకుండా బీటెక్ రవి అనుచరుడు పార్థసారథి రెడ్డి మాఫియాకు పాల్పడుతున్నాడని కంప్లైంట్ చేశారు. ఎన్సీఎల్టీ ఆధీనంలో ఉన్న 10 కోట్ల విలువ చేసే ముగ్గురాయిని రాత్రికి రాత్రే మాయం చేశారని సీఎంకు తెలిపారు. వారికి అడ్డుకట్ట వేయకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని హెచ్చరించారు. మరోవైపు బీటెక్ రవి సొంతం చేసుకోవాలనుకుంటున్న ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంటీన్స్పై కూడా ఫిర్యాదు చేశారు రామ్ గోపాల్ రెడ్డి. క్యాంటీన్ల కాంట్రాక్ట్ అక్షయ పాత్ర లాంటి స్వచ్ఛంద సంస్థకు ఇవ్వాలని మంత్రి నారా లోకేష్ను కోరారు. బీటెక్ రవి ఆగడాలు మితిమీరుతున్నాయని అధిష్టానం చర్యలు తీసుకోవాలని కంప్లైంట్లో పేర్కొన్నారు. రైట్, మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి. వర్గ పోరు తరచూ వినపడుతోంది కూటమిలో. సో ప్రస్తుతం రామ్ గోపాల్ రెడ్డి బీటెక్ రవి మధ్య ఉన్న వివాదం నిజంగా అంటే అన్నేసి కోట్ల రాయిని తరలిస్తున్నారు అంటే అధిష్టానికి తెలియకుండానే చేస్తున్నాడు బీటెక్ రవి. హరి, బీటెక్ రవి అనుచరులు వేముల మండలంలో ఉన్నటువంటి విలువైన డైరెక్టర్స్ ని అక్రమంగా తరలించడం అనేది గత కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏడాది కాలంగా సాగుతుంది. వాస్తవంగా కోర్టు పరిధిలో ఉన్నటువంటి డైరెక్టర్స్ కూడా వేరే వాళ్ళకి సంబంధించిన వీళ్ళు అక్రమంగా దాంట్లోకి ఎంక్రోచ్ అయ్యి మరీ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఒకే ఒక్క సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ పండుగ హడావుల్లో ఉంటే రాత్రికి రాత్రి 10 కోట్ల విలువైనటువంటి బయోటిక్స్ తరలించినటువంటి పరిస్థితి ఉంది. అనుమతులు లేకుండానే ఎక్కడికక్కడ మైనింగ్ చేసి బయోటిక్స్ ని తవ్వుతున్నారు. ఇది పొలాలు ఎవరి అయినా సరే వీళ్ళు అక్కడ ఆక్రమించేసి తవ్వుతున్న పరిస్థితి. ఇదే అంశం మీద ఇప్పుడు బీటెక్ రవి అనుచరులు అక్కడ చేస్తున్నారు కాబట్టి దాని మీద ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే గత కొంతకాలంగా కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్న పరిస్థితి ఉంది. రేషన్ డీలర్ల దగ్గర నుంచి అన్ని అంశాల్లో కూడా వీళ్ళిద్దరు కూడా వివాదాలు తలెత్తడం కానీ ఒక 2 వర్గాలు బాహాబాహిగా తలపడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, ఈ డైరెక్టర్స్ కి సంబంధించి భారీ ఎత్తున దీనికి తోడు జేటింగ్ స్టిక్స్ లాంటి ఎటువంటి అనుమతులు లేకుండానే అక్కడ మైనింగ్ కోసం వాడుతున్నటువంటి పరిస్థితి, అందరూ ప్రాణాలకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్న నేపథ్యంలో దీని మీద అతను ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే బీటెక్ రవికి ఇక్కడ చేకూరుతుంది కాబట్టి కొంత అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడు కాబట్టి దాన్ని అడ్డుకట్ట వేయాలి, అతన్ని ఎదుగుదలని ఆపాలనే ఉద్దేశంతో తెలుగుదేశం మరో వర్గానికి చెందినటువంటి రామ్ గోపాల్ రెడ్డి ఈ విధంగా ఫిర్యాదు చేశాడు. అది ఏదైతే ఇడుపులపాయకు సంబంధించి కూడా గతంలో అక్కడ క్యాంటీన్లను కైవసం చేసుకోవాలని బీటెక్ రవికి సంబంధించినటువంటి వర్గీయులు అక్కడికి వచ్చిన కాంట్రాక్టర్లందరినీ బెదిరించి వెనక్కి పంపించిన నేపథ్యం ఉంది. ఆ సందర్భంలో అసలు ఇడుపులపాయలో ఉన్న క్యాంటీన్లు పూర్తిగా స్వచ్ఛంద సంస్థగా చెప్పాలని చెప్పేసి కూడా రామ్ గోపాల్ రెడ్డి గతంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ కి ఒక వినతి పత్రం కానీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఎక్కడైతే బీటెక్ రవి తన చర్యలు చేపడుతున్నాడో అక్రమంగా కానీ ఒక సంపాదనకి మార్గాలు వెతుక్కుంటున్నాడో అక్కడ ఇతను ఏదైతే అధిష్టానం దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయటం కానీ అది రాకుండా చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయి. ఇప్పటికే 2 వర్గాల మధ్య పులివెందుల నియోజకవర్గం తీవ్రమైనటువంటి విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ పరిణామాలు ఇంకా ఎటు దారి తీస్తాయనేది చూడాల్సిన అవసరం ఉంది. ఓకే శ్రీనివాస్.